これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాగ్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. బ్లూలాగ్ నుంచి ఒక న్యూ చాప్టర్ అయితే రావడం జరిగింది. ఫైనల్లీ ఈసీ వచ్చి లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. బట్ ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం జరిగిందో తెలుసుకోండి. బట్ ముందు చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. ఇక ఫైనల్లీ అలెక్సిస్ వచ్చి కైజర్ మీద ఉన్న ఎమోషన్స్ ని వదిలేసి తను అవేక్నింగ్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఇక హియోరే కైజర్ కి బాల్ ని పాస్ చేస్తే సడన్ గా షీడో వచ్చి ఆ పాస్ ని కిక్ చేస్తాడు. అప్పుడే చార్లెస్ ఆ బాల్ ని తీసుకొని పాస్ చేస్తూ ఉంటే కొనిగామి డైవ్ చేసి బాల్ ని ఎయిర్ లోకి తన హెడ్ తో కిక్ చేస్తాడు. అంతవరకు ముందు చాప్టర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి బర్త్ ఆఫ్ ఎ న్యూ హీరో. ఫస్ట్ ప్యాన్ లో చూసుకుంటే కొనిగామి డైవ్ చేసి తన హెడ్ తో బాల్ ని కిక్ చేశాడు కదా, ఆ బాల్ ఎయిర్ లో ఉండడం చూస్తాము. ఈ ప్యానల్ లో చూసుకుంటే కైజర్ షీడోని బ్లాక్ చేసి ఉంటాడు, ఏసఐ రెన్నిని బ్లాక్ చేసి ఉంటాడు, అలాగే చార్లెస్ ని కొనిగామి బ్లాక్ చేసి ఉంటాడు. ఇక సెపరేట్ గా ఇక్యుమే ఒకడు మాత్రమే ఫ్రీగా మూవ్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. అలాగే ప్యానల్ కింద వచ్చి లక్ అనే ఒక పెద్ద పజిల్ పీస్ అనేది ఉంటుంది. ఇక ఎయిర్ లో ఉన్న బాల్ ని రెండు డిమానిక్స్ లుక్స్ ని పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అయితే చార్లెస్ షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అలాగే కొనిగామి వచ్చి చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉండడం చూస్తాము. దాని తర్వాత ఆ బాల్ ఎవరిని చూస్ చేసుకుందో, అలాగే లక్ ఎవరి సైడ్ ఉందో నెక్స్ట్ ప్యాన్ లో చూసుకోవచ్చు. అది ఎవరో కాదు, మెజిషియన్ అయిన అలెక్సిస్ నెస్. కరెక్ట్ గా అలెక్సిస్ ఎక్కడైతే నిలబడుకొని ఉన్నాడో అక్కడే బాల్ అనేది ల్యాండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అలెక్సిస్ వచ్చి తన ఐస్ ని పెద్దవిగా చేసి చాలా ఫోకస్ తో బాల్ ని చూస్తూ ఉండడం చూస్తాము. ఇక ఆ తర్వాత ఏసే గాడ్ మోడ్ లోకి వెళ్ళడము, అలాగే కైజర్ వచ్చి షాక్ తో నెక్స్ట్ ని చూస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత ఏం చేయాలని నెక్స్ట్ మూవ్ ని అనలైజ్ చేస్తూ ఉండడం చూస్తాము. కానీ ఆ తర్వాత కైజర్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలాంటి టైంలో ఎందుకని అలెక్సిస్ దగ్గరికి బాల్ వెళ్ళింది. అలాగే ఇక్కడ కైజర్ అలెక్సిస్ ని పప్పి అని పిలవడం చూస్తాము. అయితే ఇక్కడ అలెక్సిస్ ఫోకస్ వచ్చి బాల్ మీద మాత్రమే ఉంటుంది. అలాగే తన ఐస్ లో చూసుకుంటే ఒక ఈగో అనేది అవేకనింగ్ అవుతూ ఉండడం చూస్తాము. అప్పుడు అలెక్సిస్ నాకు కూడా లక్ అనేది వచ్చింది, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, కైజర్ కి బాల్ ని పాస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే యూ ఈడియట్ అని అనుకుంటాడు. బికాజ్ ఇక్కడ అలెక్సిస్ కి వచ్చి కైజర్ కి బాల్ ని పాస్ చేయలేడని తెలుసు. ఇక్కడ నా ఈగోని అవేకనింగ్ చేసి నేను చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అనుకుంటాడు. బట్ అలెక్సిస్ ఒకటే కాదు, కైజర్ షెడోని బ్లాక్ చేసి అలెక్సిస్ లాగా ఆలోచిస్తూ ఇప్పుడు అలెక్సిస్ ఏం చేస్తాడు, అతను ఉన్న ప్లేస్ నుంచి గోల్ కోసం బాల్ ని షూట్ చేస్తాడా? ఆ ఆప్షన్ అయితే లేదు. అతను గోల్ రేంజ్ కి చాలా దూరంలో ఉన్నాడు. అక్కడ నుంచి గోల్ ని స్కోర్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. అలాగే ఈ ప్యానల్ లో వచ్చి ఒక మిస్టీరియస్ ప్లేయర్ సైలెంట్ గా గోల్ రేంజ్ లోకి వస్తూ ఉండడం చూస్తాము. అయితే అది ఎవరో మనకి కూడా తెలుసు. ఇక అలెక్సిస్ దగ్గరికి వస్తే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. బికాజ్ అతనికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక అక్కడ నుంచి బాల్ ని షూట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ కైజర్ వచ్చి అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తాడని అనలైజ్ చేసి ముందుకు వెళ్దామని రెడీగా ఉంటాడు. ఇక బాల్ ఎయిర్ లో ఉంటుంది. ఇక్కడ అలెక్సిస్ ని చూసుకుంటే తన ఆరా మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. అలాగే తన సరౌండింగ్స్ లో వచ్చి రియల్ మ్యాజిక్ ఫ్లో అవుతూ ఉండడం చూస్తాము. అప్పుడు అలెక్సిస్ వచ్చి గ్రౌండ్ లో ఒక న్యూ స్పెల్లింగ్ ని క్యాచ్ చేస్తాను. ఇప్పటి వరకు నేను కైజర్ ని గోల్స్ స్కోర్ చేయడానికి ఈజీ పాసెస్ ని ఇచ్చాను. ఇప్పుడు నా రెస్ట్రిక్షన్స్ ని రిమూవ్ చేయడానికి కైజర్ మీద ఉన్న ఫిక్సేషన్ ని సైడ్ కి త్రో చేసి నేను నిన్ను ఫస్ట్ టైం రెబిలియన్ చేస్తున్నానని ఇప్పుడు అలెక్సిస్ న్యూ ఎంపరర్ కి అగెనెస్ట్ గా వార్ ని డిక్లేర్ చేసి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పాస్ ని చేసి అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరినీ నువ్వు వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్ అయితే వచ్చి బాల్ ని స్టీల్ చేయమని చెప్తాడు. ఇక చార్లెస్ వచ్చి ఆ పాస్ ని స్టాప్ చేయడానికి ఎయిర్ లోకి జంప్ చేస్తాడు. కానీ అది తనకి చాలా దూరం నుంచి వెళ్తూ ఉంటుంది. బట్ కైజర్ వచ్చి నువ్వు ఏం చేంజ్ అవ్వలేదని ఇక్కడ అలెక్సిస్ కైజర్ కే పాస్ చేశాడని
ముందుకు వెళ్తూ ఉండడం చూస్తాము. అయితే రైచీ వచ్చి అతను బాల్ ని డైరెక్ట్ గా గోల్ కోసం షూట్ చేస్తాడని అనుకుంటాడు. బట్ నానసే వచ్చి అతను గోల్ కోసం షూట్ చేయలేదు, అది ఒక డ్రైవ్ పాస్ అని చెప్తాడు. ఇక అలెక్సిస్ వచ్చి టాస్ స్పిన్ కైజర్ కి అలవాటు లేదు, అతను టాస్ స్పిన్ ని కంట్రోల్ చేయలేడు. నా మొత్తం స్ట్రెంత్ ని ఈ ఒక్క పాస్ లో పెట్టి పర్ఫెక్ట్ టైమింగ్ తో పాస్ చేశాను. ఒకవేళ నువ్వు అక్కడ ఉండి ఉంటే మేబీ మళ్ళీ మనం టీమ్ అప్ అవ్వచ్చని చాలా హ్యాపీ వేస్ ని పెట్టి కైజర్ నేమ్ ని పిలుస్తాడు. ఇక కైజర్ షీడో నుంచి ఫ్రీ అయ్యి చాలా స్పీడ్ తో బాల్ కోసం వెళ్తూ ఉండడం చూస్తాము. అయితే ఇక్కడ అందరూ ఊహించిందే జరుగుతుంది. ముందు చాప్టర్ లో మనం గ్రౌండ్ లో సమ్మన్ అవేక్నింగ్ అయ్యాడని, కైజర్ కన్నా ముందే ఈసీ రిలీజ్ అయ్యాడని మనకు తెలుసు. ఇక అలెక్సిస్ పాస్ చేయగానే కైజర్ కన్నా స్పీడ్ తో కైజర్ కన్నా ఫస్ట్ ఈజీగా ఆ ప్లేస్ లోకి వెళ్తూ ఉంటాడు. అది అలెక్సిస్ చూసి తన హ్యాపీ మూమెంట్ వచ్చి ఎక్కువసేపు కూడా ఉండదు. తన టాస్ పెయిన్ కి ఈసీ రియాక్ట్ అవ్వడం చూసి షాక్ లో ఉంటాడు. ఇంకో పక్క కరాసు వచ్చి అలెక్సిస్ ఈజీకి పాస్ చేశాడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటాడు. అంటే కరాసుకి కూడా అలెక్సిస్ కైజర్ కే పాస్ చేస్తాడని అనుకోలేదు. అయితే హియోరీ వచ్చి సడన్ మ్యూటేషన్ ని అలాగే జీనియస్ అయిన అలెక్సిస్ అవేక్నింగ్ ని నాతో సహా గ్రౌండ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ ఇది ప్రిడిక్ట్ చేయలేదు. అయితే టాలెంటెడ్ ప్లేయర్ అయిన ఈసీ మాత్రమే ఈక్వాలిటీని బిలీవ్ చేస్తాడు. అతను ఏ పొజిషన్ లో ఉన్నా ఈసీ ఎవాల్వ్ అయ్యి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కన్నా స్ట్రాంగ్ అవ్వగలడని చెప్తాడు. అలాగే పక్కనే ఉన్న యుకిమియా వచ్చి అతను తన ఎమోషన్స్ ని చంపుకొని తన మ్యాచ్ ని విన్ అవ్వడం కోసం తన సోల్ ని అమ్ముకుంటూ వచ్చాడని చెప్తాడు. అలాగే కొనిగామి కూడా ఈసీ ఒక ఈగోయిస్ట్ మిషన్ అని అతన్ని కాంప్లిమెంట్ చేస్తాడు. ఇంకో పక్క రిన్ వచ్చి ఈసీ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడా అని షాక్ అయిపోతాడు. ఇక కైజర్ అయితే ఈసీ లాస్ట్ గోల్ ని చేస్తున్నాడా అని, అది కూడా అలెక్సిస్ వల్ల. దానికి కైజర్ ఫ్రస్ట్రేట్ అయ్యి అలెక్సిస్ అన్ని గట్టిగా అరవడం స్టార్ట్ చేయడం చూస్తాము. అది అలెక్సిస్ విని మళ్ళీ పని ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తాడు. సేమ్ ఒక కుక్క పిల్ల ఎలా అయితే ఉంటుందో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తాడు. అలాగే రిన్ వచ్చి ఒక పర్ఫెక్ట్ న్యూ ఈసీగా పుట్టడము ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ నయోగ వచ్చి బోత్ హోప్ ని అలాగే డెస్పైర్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడని చెప్పి షాక్ లో ఉంటాడు. ఇక ఈసీగా బాల్ ని తీసుకొని ఫాస్ట్ లోనే మూమెంట్స్ ని గుర్తు చేసుకొని, అంటే నోవాని బీట్ చేస్తానని ఛాలెంజ్ చేయడము, ఈసీ వల్ల నేను ఇక్కడ ఉన్నానని చెప్పిన మాటలు, అలాగే మెటా విజన్ ని అవేక్నం చేసుకున్న మూమెంట్ ని గుర్తు చేసుకొని తన అన్ప్రిడిక్టబుల్ మూవ్ అయిన టూగన్ వాలీబాల్ షాట్ ని షూట్ చేసి బాల్ ని కిక్ చేస్తాడు. అయితే గోల్ కీపర్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేయడానికి జంప్ చేస్తాడు. అది గోల్ కి వెళ్తుందా లేదా అని టెన్షన్ తో తట్టుకోలేక ఎగరాసి ఏడుస్తూ ఉండడము. అలాగే నోవా అండ్ లోకి వచ్చి అలానే చూస్తూ ఉంటారు. ఇక ఫైనల్లీ బాల్ వచ్చి గోల్ కీపర్ ని దాటుకొని గోల్ వెళ్తుంది. ఆ గోల్ ని చూసి రిన్ ఈసీ వచ్చి బ్లూ లాక్ డీమన్ అని కామెంట్ చేస్తాడు. ఇక ఈసీగా గోల్ చేసిన తర్వాత తన మోకాలాన్ని బెండ్ చేసి స్లైడ్ అయ్యి సెలబ్రేషన్ చేసుకోవడం చూస్తాము. ఇక కామెంటేటర్స్ వచ్చి ఈసీగా లాస్ట్ గోల్ ని స్కోర్ చేయడం వల్ల బాస్టర్డ్ ముంచని మ్యాచ్ విన్ అయిందని కామెంటరీ ఇస్తారు. ఇక లాస్ట్ లో ఉన్న టెక్స్ట్ ని చూసుకుంటే ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఈసీగా లాస్ట్ గోల్ ని ఫ్రాన్సిస్ కి అగైనెస్ట్ గా చేసి తన ప్యూర్ బ్రిలియన్స్ తో మ్యాచ్ ని గెలిచాడు. అతను ఒక అన్స్టాపబుల్ ఫోర్స్. అతను ఒక డీమన్ కింగ్ లాగా తన దారిలో వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ మ్యాచ్ లో గోల్ ని స్కోర్ చేసి ఫస్ట్ మ్యాచ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన రామ్ మూమెంట్ ని ఒక గంభీరమైన కేకతో ఆ గేమ్ ని సెట్ చేస్తాడని ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ కి బ్రేక్స్ ఏమీ లేవు, మంగా కంటిన్యూ అవుతుంది. ఇక ఏసీఎన్ నెక్స్ట్ చాప్టర్ లో ఎలా తను గోల్ చేశాడో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని అనుకుంటా. అది వినడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అలాగే ఇంగ్లాండ్ మ్యాచ్ రిజల్ట్స్ ని కూడా రివీల్ చేస్తారు. అసలు నాగి ఎలా గేమ్ ఆడాడని అతని అవేక్నింగ్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే కైజర్ అండ్ అలెక్సిస్ మధ్య ఇంటరాక్షన్ ని చూడాలని ఉంది. చాప్టర్ లాస్ట్ లో కైజర్ అండ్ అలెక్సిస్ మీద ఎంత ఫ్రస్ట్రేటింగ్ అయ్యాడో చూసాము. అలాగే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కాబట్టి కైజర్ అండ్ ఈసీ వచ్చి ఇలానే కలిసి ఉంటారా, లేదా మ్యాచ్ అయిపోయిందని మళ్ళీ ఎనిమిస్ అయిపోతారా అని చూడాలని ఉంది. సారీ గైస్, నెక్స్ట్ చాప్టర్ టైటిల్ ని మెన్షన్ చేయడము మర్చిపోయాను. నెక్స్ట్ చాప్టర్ టైటిల్ నేమ్ వచ్చి ఛాంపియన్స్. అలాగే ఈసీ గోల్ ని గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ అలాగే ఆడియన్స్ అందరూ చూసారు కదా, వాళ్ళ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ని చూడాలని ఉంది. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.